వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. నీవను మాట తీసి అట నీవై పరాత్మతత్వమున్ దేవునిగా గ్రహించి తన తేజమే సృష్టి కదల్చినట్లుగా ఆవల ఒక్క చిన్నలమై అణువై ఆవల ఒక్క చిన్నలమై అణువై అహమస్మి బ్రహ్మమంచు అహమస్మి బ్రహ్మమంచు వసుజావృతాంధతమసి గతి దాటిన రీతి నుంచుమి దాటిన రీతి నుంచుమి ఏ సాధకుడికైనా ఈ దేహమే నేను అని భావించడం మొదటి స్థితి. దేహం నేను కాదు, కానీ దానిలోని సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుడే నేను అని గ్రహించడం మొదటి మెట్టు. లోకంలోని జీవులన్నీ తానేయని, చరాచరాత్మకమైన లోకమంతా తానేయని, తన తేజస్సే ఈ సృష్టిని కదల్చిందని గ్రహించడం పైమెట్టు. తాను తప్ప మరేదియూ లేదని, కనిపిస్తున్నదంతా కల్పనేనని గ్రహించగలిగితే మేడ ఎక్కినట్లే. ఇక మెట్లతో పని లేదు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఐహికార్థిక లబ్ధికై వ్యదలబడక, జ్ఞానరాజ్యానికై శ్రమలు గాంచవలదే, రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు, బాధలను పడి భక్తుడు ఈశ్వరుని కాంచు. మరి స్వామి యందు మనం ఎటువంటి విధానంలో మనం నడుచుకోవాలి అని మనకి స్వామి తెలియచేస్తున్నారు అంటే, ఐహికార్థిక లబ్ధికై వ్యదల పడక మనం భుక్తిని సంపాదించుకోవాలి, అన్న వస్త్రాలు సంపాదించుకోవాలి, అదేవిధంగా మన పిల్లల్ని పోషించుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. అవన్నీ తప్పవు. కానీ ఇంకా అదే పనిగా 24 గంటలు కూడా దాని మీద ఉంటూ 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని అశ్రద్ధ చేసినట్లయితే మానవ జన్మకి సార్థక్యత లభించదు. కాబట్టి ఐహికార్థిక లబ్ధికే వ్యదల పడక అంటే పూర్తిగా మానేయమని కాదండి. మనకు కావాల్సిన మన భార్యాబిడ్డలను పోషించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ త్రయీ సాధన కూడా ఆచరించాలి. స్వామి చెప్పినటువంటి 3 మొక్కలు నాటాలి, స్వామి యొక్క పీఠం కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ విధంగా ఐహికార్థిక లబ్ధికే వ్యదలబడక జ్ఞానరాజ్యానికై శ్రమలు గాంచవలదే. జ్ఞానరాజ్యం అనేటువంటి దానికి మనం శ్రమ పడాలి. కనీసం వారానికి 1-2 గంటలు మనం గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమానికి హాజరవ్వాలి. ఎప్పుడైతే హాజరయ్యామో స్వామి చెప్పేటటువంటి అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలియబడతాయి.
అనుభవజ్ఞులైనటువంటి సభ్యులు చెప్పేటటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. ఏ విధంగా మనం ఈ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందుతుంది అనేది మనకి అనుభవంలో తెలియబడుతుంది. అందుచేత మనం ఏం చేయాలి? జ్ఞాన రాజ్యానికై శ్రమలు గాంచవలదే. శ్రమ పడాలి. ఆ శ్రమ పడితేనే కానీ మనకి ఆ రహస్యం, ఈశ్వర రహస్యం తెలియబడదు. రాళ్ల దెబ్బల గోరింట రంగసంగు. ఆ గోరింటాకుని డైరెక్ట్గా తెచ్చి మన చేతి మీద పెట్టుకుంటే పండదండి. ఆ గోరింటాకుని ఏం చేయాలి? ఆ యొక్క రోల్లో, ఆ యొక్క తిరగల్లో చేసి రుబ్బాలి దాన్ని బాగా. ఎప్పుడైతే రుబ్బామో అప్పుడు అది బాగా నలిగిన తర్వాత అది తీసుకొచ్చి చేతి మీద పెట్టుకున్నట్లయితే చాలా అందంగా పండుతుందండి. సో అందంగా పండినటువంటి గోరింటాకు మనం చెయ్యి చూసినట్లయితే అందరూ కూడా ఓహో చాలా బాగుంది గోరింటాకు అని చెప్పి మెచ్చుకుంటారు. అది ఎప్పుడు వచ్చింది? అది రాళ్ల దెబ్బల గోరింట రంగసంగు అని చేత ఆ యొక్క విషయంలో అది నలిగి దానికి ఎర్ర రంగు అనేటువంటిది వచ్చింది. అదేవిధంగా మనం కూడా కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఆపదల్లోనూ, అనారోగ్యాల్లోనూ కూడా నలిగితే కానీ మనకి ఆ ఈశ్వరుడు అనేవాడు మనకు ప్రత్యక్షం కాడు. అంచేత నాకు బాధలొద్దు, కష్టాలొద్దు, అనారోగ్యాలొద్దు, ఆపదలొద్దు, నాకు అన్ని సుఖాలే కావాలి, అంతా డబ్బే కావాలి, పొలాలు కావాలి, లేకపోతే రకరకాల బంగారాలు కావాలి అని భౌతికమైనటువంటి విషయాల కోసం మనం తెప్పించినట్లయితే 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మ వృధా అయిపోతుంది అని చెప్పి స్వామి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఐహికార్థిక లబ్ధికే వ్యధల పడక అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించండి. ఆ అవసరాన్ని మించి సంపాదించినటువంటిది తరతరాలకి తర్వాత వచ్చేటటువంటి 7 తరాలు 9 తరాల వరకు కూడా సంపాదించి ఇచ్చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమయం అంతా ఏమవుతుందంటే సంపాదనలోనే గడిచిపోతుంది. ఇక మనం స్వామి విషయాలు మనం ఏం తెలుసుకుంటాం? అంచేది ఎంతవరకు అవసరమో అంతవరకునే సంపాదించి, ఎంతవరకు అవసరమో అంతవరకునే మనం శ్రమ పడాలి అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాల కోసం. మిగిలినటువంటి సమయాన్ని అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని గ్రహించడం కోసం వారానికి ఒక 2 గంటలు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమానికి హాజరవ్వాలి. ఆ విధంగా హాజరవడం వల్ల జ్ఞాన రాజ్యానికే శ్రమలు గాంచవలదే. అంచేత మనం వెళ్ళినటువంటి ఆరాధనకి వెళ్ళి ఒక 2 గంటలు ఎప్పుడైతే కూర్చున్నామో ఆ జ్ఞాన రహస్యాలన్నీ కూడా స్వామి మనకు తెలియచేస్తారు, ఆత్మజ్ఞాన స్వరూపిగా తయారు చేస్తారు అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమరాలి షా గురువర్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. వైశాఖ మాస పర్యటనలో భాగంగా అనేక ప్రాంతాల్లో గురువర్యుల పర్యటన అభౌతికంగా కొనసాగుతున్న ఈ పవిత్ర వైశాఖ మాసంలో ఆ సర్వేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నూతన సంవత్సరం ఉగాది చైత్రమాసంతో ప్రారంభమై 2వ మాసమైన ఈ వైశాఖ మాసం ఇప్పుడు కొనసాగుతుంది. ఇది చాలా విశిష్టమైన మాసం. ఎందుకంటే శంకర జయంతి, శ్రీరామానుజ జయంతి, గంగా జయంతి, నృసింహ జయంతి, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, హనుమత్ జయంతి, బుద్ధ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, మహీ జయంతి అనే 10 విశిష్టమైన జయంతులు కలిగిన మాసము వైశాఖ మాసం. అటువంటి పవిత్ర వైశాఖ మాసంలో గురువర్యులు వారి పర్యటనల ద్వారా మనకు అభౌతికమైన శుభాశీస్సులు అందజేస్తూ వారి యొక్క ప్రబోధముల ద్వారా మనకు ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపుతూ మనలను భక్తి ముక్తి మార్గాల్లో నడిపిస్తూ వారి యొక్క దివ్య పదమైన అనుగ్రహం మనపై కురిపించి తరింపజేస్తూ ఉన్నారు. మతములతోడ వారి మత ధర్మములను గల ధర్మ కర్మ సంగతములతోడ మాకు పని కల్గదు. జ్ఞానము యోగ దీక్షలను మతిగడియించినట్టి నిజ మార్గము వారి పవిత్ర జీవిత ప్రతిని తెలుపు తాత్విక సదా సదనం విధి అభ్యసింపగన్ అంటున్నారు మన పీఠాధిపతులు. మనిషికి నేటి కాలములో కావలసినది దేవునితో సంబంధము కలిగి ఉండడం. దానినే యోగము అని అంటారు. దేవుని యందు నివసించుటయే యోగం అనబడుతుంది.
దేవునిలో నివసించుటచే శాశ్వతానందము కూడా మనకు కలుగుతుంది. యోగము మనకు మార్గమును దర్శింపజేసి దేవుని యందు ఐక్యమనర్చి మనలను పూర్ణునిగా మరియు అమరులుగా వనరుస్తుంది. సమన్వయ విద్యయే యోగమని చెప్పబడుతుంది. ఈ విద్య శరీర మనోబుద్ధులకు సంబంధించిందే కాక ఆత్మకు సంబంధించినట్టుది. చెడు నుండి మంచికి, మంచి నుండి పవిత్రతకు, దాని నుండి శాశ్వత దివ్య ప్రకాశమునకు ఎట్లు పురోగంపవలనో అట్టి మార్గమును యోగము నిర్దేశిస్తూ ఉంటుంది. సవ్యమైన జీవన విధానమనడి కలయే యోగము. సక్రమ జీవిత విధానము అనుష్ఠించి యోగి సుఖవంతుడు, శాంతియుతుడు, సమచిత్తుడై వ్యాకులత నుండి విముక్తుడవుతాడని యోగం చెబుతుంది. యోగము విశ్వం అంతటికీ సంబంధించినది కావున అందరికీ అభ్యసింపదగినది. అది దైవ మార్గమొకటిచే ఒక తరగతికి గాని ఒక వర్గమునకు గాని సంబంధించినది కాదు. యోగాభ్యాసము ఏ మతమునకు గాని లేక పవిత్రమైన ఏ చర్చికి గాని వ్యతిరిక్తమైనది కాదు. అది కేవలము ఆధ్యాత్మికమైనదగుటచే ఎట్టి విశ్వాసమునకును విభిన్నమైనది కాదు అని చెప్పబడింది. యోగం ఒక మతము కాకపోయినప్పటికీ మతములన్నిటిలో గల ప్రధాన ఆధ్యాత్మిక సత్యములను అభ్యసించుటకది మనకు సహకరిస్తుంది. నారాయణతోనూ నరనారాయణులతోనూ తాదాత్మ్యం పొందించినదే యోగము. దేవుడు అందరి యందు ఉన్నాడంటున్నారు గురువర్యులు. మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని కూడా చెబుతూ ఉన్నారు. యోగ పదమునందు నైతిక శుద్ధి మరియు ఆధ్యాత్మికోద్రేకములు ప్రారంభ సోపానములు వంటివి. నిశ్చల చిత్తుడు, గురువాక్యము శాస్త్రవాక్యమునందు విశ్వాసము గలవాడు, భోజన పాన నిద్రాదుల యందు మితము గలవాడు, జనన మరణ చక్రము నుండి విడివడుటకు తీవ్రమైన కోరిక కలవాడు యోగాభ్యాసమునకు అర్హుడైన వ్యక్తి అని చెప్పబడతాడు. అతడే సాధకుడు. కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము మరియు జ్ఞానయోగములన్నవి దైవ సాక్షాత్కారమునందుటకు చతుర్విధ మార్గాలు. క్రియాశీలుడకు సాధకుడు కర్మయోగమునకు సరిపోతాడు. భక్తి భావము గల సాధకుడు భక్తి యోగం ఇష్టపడతాడు. సిద్ధులందు ఆసక్తి గల మనుషులకు రాజయోగము బాగా రుచిస్తుంది. బుద్ధి మరియు జ్ఞాన సంపన్నుడకు వ్యక్తికి జ్ఞానయోగమునందు అభిరుచి కలవాడే ఉంటాడు. ఆధునిక మానవ జీవితము ఒత్తిడి, క్లిష్టము, అలసట, ఉద్రేకము, మోహము మరియు అతురతలతో కూడి ఉన్నది. నేటి మానవుడు ప్రారంభ యోగ సూత్రములను ఆచరింపగలుగునేని తన వ్యాకులమైన క్లిష్టపూరిత జీవితం నందు కొంత శాంతి కలగడము తథ్యము. యోగము పూర్ణత, శాంతి మరియు శాశ్వతానందములను అసంగుతుంది. యోగాభ్యాసముచే అన్ని వేళలందు నీకు మనశ్శాంతి చేకూరుతుంది. మనకు ప్రశాంతమైన నిద్రతో పాటు భౌతిక శక్తి, ప్రాణశక్తి, మానసిక శక్తి, దీర్ఘాయువు మరియు సౌమ్యమైన ఆరోగ్యములు ప్రసాదిస్తుంది యోగం. మనకు స్వల్ప సమయంలోనే ఘనమైన కార్యమును వనర్చగలుగుటకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది యోగం. మన జీవితంలోని ప్రతి కార్యమునందును విజయమును సాధించుటకు యోగము ఉపయోగపడుతుంది. యోగము మన యందు నూతన శక్తిని, విశ్వాసమును మరియు ఆత్మావలంబనమును చొప్పిస్తుంది. శరీర మనస్సులు మనం చెప్పినట్లు నడుచుకుంటాయి. యోగమునందు విజయమునందుటకు ప్రతి మానవుడు సమర్థుడే. కానీ విశ్వసనీయమైన భక్తి మరియు స్థిరమైన నిరంతరాభ్యాసము ఆవశ్యకంగా ఉండాలి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి క్రమక్రమంగా సాధించబడుతుంది. అది ఆంతరిక జీవిత వికాసమును కూడా కలిగిస్తుంది. మనం 2-3 నెలల్లోనే యోగ సిద్ధులు లేక నిర్వికల్ప సమాధి అందుకే ఉద్రిక్తపై ఉబలాట పడకూడదు. యోగం అనేది నిరంతర ప్రక్రియ, అన్నిత్యం చెయ్యాలి. కొన్ని అనుభవములను మరియు కళ్ళను గాంచిన వెంటనే మనం సాధనను వదిలివేయకూడదు. సాధనను కొనసాగిస్తూనే ఉండాలి. మనం పూర్ణ శుద్ధి నొందినంత వరకు ఈ సాధనను కొనసాగిస్తూ ఉండాలి. అందుకనే గురువర్యులు చెప్తూ ఉన్నారు, త్రయీ సాధనను మీరు కొనసాగించండి, యోగ విద్యను అభ్యసించండి అని. మరి ఈ పవిత్ర వైశాఖ మాసములో మనందరం కూడా ఆ త్రయీ సాధనను ఆచరించి ధన్యులమవుదాం.
శుభం భూయాత్. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025వ సంవత్సరము మే 4వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి హైదరాబాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, వినుకొండ, లక్ష్మీపురం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలిలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి మనలో తాత్విక చింతనను కలిగించి తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరిచి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో మన దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడిలు, ఉద్రేకాలు, అసహనము, అనేక రకాలైనటువంటి తాపత్రయాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇత్యాది విషయాలు ఎన్నో నిత్య దైనందిన జీవన విధానంలో మనలో ఏర్పడుతున్నాయి. వాటి నుండి ఉపశమనం పొంది మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష మనందరిలో ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి ఉపశమనం మనం పొందడానికి ఒక ఉత్కృష్టమైనటువంటి మార్గము తాత్విక జ్ఞానము. తత్వం మనలో ఉండేటువంటి మంచి చెడులను విశ్లేషించి మంచిని వృద్ధిపరుచుకుంటూ చెడును తొలగించుకునేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిని మనలో పెంపొందింపజేస్తుంది. ఏ విధంగా అయితే హంస నీరుని తొలగించుకుని పాలుని స్వీకరిస్తుందో అదేవిధంగా హంస తత్వము మన యొక్క మనస్సుకు అలవర్చుకోగలిగినట్లయితే మన మనస్సు కూడా హంసతత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞానశక్తి ద్వారా తాత్విక ఆలోచనా శక్తి మనలో వృద్ధిపరుచుకొని మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, నష్టాలు, దుఃఖాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇత్యాది విషయాలన్నిటినీ కూడా తొలగించుకుంటూ నీరును తొలగించుకున్నట్లు హంస ఆ విధంగా మన యొక్క మనస్సు హంసతత్వంగా మారినప్పుడు మనలో ఈ మంచి అనేటువంటి ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం ఆయా విషయాలు, ఉద్రేకాలను, అశాంతి, అసహనాన్ని తొలగించుకొని మనం స్థాయిగా, స్థిరత్వంగా, నిర్మలంగా, నిశ్చలంగా మన మనస్సు ఆలోచింపచేసుకునే శక్తి, తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. తద్వారా మన దైనందిన జీవన విధానాన్ని మనం సుఖమయం చేసుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి ఆ తాత్విక జ్ఞాన శక్తిని ప్రతిరోజు మనం పొందగలిగినట్లయితే ఆ విధమైనటువంటి స్థితి, శక్తి మనలో ఏర్పడి మన దైనందిన జీవన విధానం మనం సుఖమయం చేసుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి తాత్విక జ్ఞానశక్తిని ఆయా మత ధర్మాల్లో ఆయా తత్వాలు ప్రబోధింపబడ్డాయి. అందులో ఉండేటువంటి విషయాలను మనం రోజు కొంత సమయాన్ని వెచ్చించి అభ్యాసం చేయగలిగినట్లయితే వాటి ద్వారా ఒక చక్కని తాత్విక జ్ఞాన సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞాన సంస్కారం మన దైనందిన జీవన విధానాన్ని దశ దిశ నిర్దేశిస్తూ ఒక చక్కని దిక్సూచిగా మనకు జీవన మనుగడలో ఒక చక్కని ప్రయాణం ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు మన తాత్విక జ్ఞాన సంపద వైపు కొంత దృష్టి సారించగలిగితే మనకు కావలసినటువంటి భౌతిక సంపదలన్నీ ఏర్పడుతూ
వాటి యొక్క చక్కని మార్గదర్శకమైనటువంటి విషయాలతో కూడినటువంటి మంచి ఆలోచనలు మన మనసులో ఉత్పన్నం కాబడి మనకు తృప్తిని, శాంతిని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలిగించేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకోవచ్చు. మరి ఈ విధంగా మనం తాత్విక జ్ఞాన సంపద వైపు మనం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మన మనసుకు మనం ప్రశ్నించుకుందాం. మరి మనసుకు మనం ప్రశ్నించుకున్నప్పుడు మన మనసు మనకు చక్కని సమాధానం చెబుతుంది. దైనందిన జీవన విధానంలో తలమునకలై కార్యక్రమాలకు నిర్వహించుకుంటూ తాత్విక జ్ఞాన సంపద వైపు కొంత సమయాన్ని ఎందుకు వెచ్చించలేకపోతున్నాం? వెచ్చించినట్లయితే ఈ ఉపద్రవాలు, ఈ ఉద్రేకాలు, అశాంతి, అసహనం, ఒత్తిళ్ళు ఇవన్నీ తగ్గించుకునే అవకాశం నీ మనసుకు ఏర్పడుతుంది. నీవు కొంత ప్రయత్నం చేయి. నా జ్ఞాన సంపద చేత నీ మనస్సుని ఒక చక్కని ఉపశమనం కలిగించే వాతావరణాన్ని నేను సృష్టిస్తాను అని చెప్తుంది తాత్విక జ్ఞాన సంపద ద్వారా ఏర్పడేటువంటి తాత్విక ఆలోచన శక్తి. మరి ఆ విధంగా మనం కృషి చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? చేయటం లేదు. ఎందువల్ల? మనం లేచిన దగ్గర నుంచి మన యొక్క ఆలోచనలన్నీ భౌతిక విధానం, లౌకిక విధానంలో ఆయా విషయాల వైపు మనం దృష్టి పెడుతున్నాం తప్ప మనం ఈ విషయం వైపు కొద్దిపాటి సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాం. కారణం ఆసక్తి లేకపోవడం. దానివల్ల ఈ తాత్విక జ్ఞాన సంపద వల్ల ఏం పొందుతాం, దానివల్ల లాభాలు ఏమిటి అని చెప్పి మనకి ఒక సందేహం, సంశయం కలిగించేటువంటి విషయంగా మనం తత్వం వైపు దృష్టి సారించలేకపోతున్నాం. అందువల్ల మనం అలసత్వం, నిర్లక్ష్యం, ఆసక్తి చూపకపోవడం వల్ల మనకు ఆ తాత్విక జ్ఞాన సంపద మనం పొందలేకపోతున్నాం. మరి ఆ తాత్విక జ్ఞాన సంపద వైపు మనం దృష్టి సారిస్తే ఎంత లాభం చేకూరుతుంది? మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఎంత లాభం పొందవచ్చు మనం అనేటువంటి విషయంగా మనం మనసును విశ్లేషించుకుంటే మనకు కలిగేటువంటి లాభాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. వాటి ఫలితాలన్నీ కూడా మనకు తెలియబడతాయి. అప్పుడు మనం ఒక చక్కని తాత్విక జీవన సంస్కారం మనం ఏర్పరచుకుని మన మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. అందుకే అన్ని మత ధర్మాల్లో కూడా ఒక తాత్విక జ్ఞాన విషయాలను పొంది తరింపజేసుకోవడానికి ప్రత్యేకించి పండుగల రూపంలో మనకు ఒక తాత్విక జ్ఞాన సంపదను పొందేటువంటి ఒక సంస్కారాన్ని మనకు ప్రసాదింపజేశారు. ఆనాటి తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు వారి వారి యొక్క మత గ్రంథాల్లో ప్రసాదించారు. ఎందువల్ల మన మనసుకు ఒక తాత్విక జీవన సంస్కారాన్ని పండుగల సందర్భంగా మనకు గుర్తు చేసి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం ఆచరించడానికి మనకి ఆయా కాలాల్లో, ఆయా పండుగల్లో ఆయా విషయాలు, ఆయా తాత్విక జ్ఞాన విషయాలు ఆచరిస్తూ నిత్యం తాత్విక జీవన సంస్కారాన్ని అలవర్చుకుంటూ ప్రయాణం సాగించినట్లయితే మానవ జీవన విధానం సుఖమయం కాబడుతుంది అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేశారు. వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా గ్రంథాల్లో చెప్పబడినటువంటి ప్రత్యేకతతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు. ఇంకా హైందవ ధర్మంలో మనకు అనేక పండుగలు ఉన్నాయి. అదేవిధంగా ఇస్లాం ధర్మంలో రంజాన్ నెలలో ప్రత్యేకించి మనం ఉపవాస రూపంలో ఆ నెల అంతా కూడా ఎంతో నిష్టగా ఆయా కార్యక్రమాలు ఆ మత ధర్మంలో చెప్పబడింటుంటూ ఆయా విషయాలన్నీ మనం పాటించి ఒక చక్కని ఆరోగ్య వ్యవస్థను, మానసిక వ్యవస్థను ఏర్పరచుకుంటూ అదేవిధంగా ప్రతిరోజు నమాజు రూపంలో 5 సార్లు ప్రార్థన చేసి ఆ భగవంతుణ్ణి అర్థిస్తూ వారి యొక్క జీవన సంస్కారాన్ని చక్కబరుచుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయాన్ని ఆచరించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ ధర్మంలో కూడా ప్రతిరోజు బైబిల్ పఠనం చేస్తూ ఆయా క్రైస్తవ ధర్మాల్లో చెప్పబడినటువంటి చర్చిల్లో వారు ఉపదేశకులు చెప్పబడినటువంటి విషయాలను మనం గ్రహించి ఆ తాత్వికమైనటువంటి జీవన సంస్కారాన్ని అలవర్చుకుంటూ మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఈ విధంగా బౌద్ధ ధర్మంలోనూ, జైన ధర్మంలోనూ, సిక్కు ధర్మంలోనూ, యూదుల ధర్మం తౌరాయతులోను ఈ విధంగా అన్ని మత ధర్మాల్లో కూడా ఎన్నో చక్కని ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన విషయాలు మనకు ప్రసాదించారు. మన మనుగడకు దశ దిశ నిర్దేశిస్తూ చక్కని దిక్సూచిని
మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ తాత్విక జ్ఞానశక్తి ద్వారా మనలో తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుచుకొని మన తాత్విక జీవన సంస్కారాన్ని అలవర్చుకొని మనుగడ సాగించడం వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక విధానం మనలో ఏర్పడి మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వం యొక్క మహోన్నతమైనటువంటి స్థితి శక్తి మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడుతుంది. తాపత్రయాల నుండి రక్షణ కలుగుతుంది. ఉద్రేకాలు, అసహనము, అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఇత్యాది ఆర్థిక విషయాలు, నష్టాలు, అనారోగ్యాలు ఈ విధంగా ఇత్యాది విషయాలన్నీ కూడా మనం సంస్కరించుకుని మన మనసుని ఒక నిశ్చలంగా నిర్మలంగా స్థాయిపరుచుకుంటూ మనం చక్కని మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఈ విధంగా చేయటం వల్ల మనలో ఒక హ్యాపీ హార్మోన్ అంటే సంతోషకరమైనటువంటి ఒక హార్మోన్ ప్రతిరోజు మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఆ హ్యాపీ హార్మోన్ అనేటువంటిది మనలో ఉండేటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోనులు రక్త మిశ్రితమైనటువంటి పదార్థంలో అవి ఉద్రేకింపబడకుండా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు ఏర్పడకుండా స్థాయిపరిచి నివారించగలిగేటువంటి ఒక ఔషధం మన మనసు ద్వారా మనం తయారు చేసుకొని మనం ఆ ఔషధాన్ని హ్యాపీ హార్మోన్ అనేటువంటిది మనం తయారు చేసుకోగలిగినట్లయితే మన మనస్సు ద్వారా తాత్విక జ్ఞానశక్తి ద్వారా తాత్విక ఆలోచనా శక్తి ద్వారా తాత్విక జ్ఞాన సంస్కారం ద్వారా ఆ యొక్క హ్యాపీ హార్మోన్ను సంతోషకరమైనటువంటి హార్మోన్ను మనం రక్త మిశ్రితమైనటువంటి పదార్థంలో విస్తరింప చేయటం ద్వారా అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు ఏర్పడకుండా స్థాయిపరుస్తూ నివారిస్తూ తొలగించుకునేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు ఆ యొక్క హ్యాపీ హార్మోన్ను మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మానసిక వ్యవస్థ ద్వారా మనకు మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది, శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈ రెండిటి ద్వారా మనకు జీవన ఆయుష్ పెరుగుతుంది. ఆ జీవన ఆయుష్ని అనుసరించి మనం చక్కని ఎన్నో కార్యకలాపాలు మనం నిర్వహించుకునేటువంటి అవకాశం కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులంతా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోను కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామి మే 4వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం నాడు హైదరాబాదులో స్వామి ప్రత్యక్ష సభ నిర్వహించి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ సభ విజయవంతంగా నిర్వహించడంలో విశేషమైనటువంటి కృషి చేసిన శ్రీమతి కె సూర్యలత గారు, శ్రీమతి కె స్వర్ణలత గారు, శ్రీ డిఎస్ఎన్ రాజు గారు, శ్రీ ఎన్ రామరాజు గారు, శ్రీ పి వెంకటరత్నం గారు, శ్రీ వై వరహాలబాబు గారు, శ్రీమతి ఎన్ శారద గారు, శ్రీ ఎస్ చంద్రశేఖర్ గారు, శ్రీ వర్మ గారు, ప్రొఫెసర్ అగ్రికల్చర్ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీ వర్మ గారు, శ్రీ కె నరసింహ గారు మరియు యూత్ కమిటీ చంద్రశేఖర్ గారు, తేజ గారు, ఉమాకాంత్ గారు ఈ విధంగా స్వామివారి యొక్క హైదరాబాద్ సభను విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో కృషి చేసినటువంటి వీరందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామివారు మహోన్నతమైనటువంటి సందేశం
మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఒక ఎలైట్ పర్సన్ ఏ విధంగా ఉండాలి అని మనం చూసినట్లయితే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన స్వామి. సో క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఎలైట్ పర్సన్ అని చెప్పి మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే ఏ పర్సన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎలైట్ వన్ హూ వెడెడ్ టు వర్చ్యూ. అంటే ఏమిటి? సద్గుణం, సత్ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఏదైతే వ్యక్తిత్వం ఉందో ఆ వ్యక్తిత్వాన్ని మనం ఎలైట్ పర్సన్గా మనం చెప్పుకుంటాం. మరి మన స్వామిని తీసుకున్నట్లయితే సద్గుణాలకి, సత్ప్రవర్తనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఉట్టిపడేటటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి. మరి అటువంటి రేర్ ట్రైట్స్ ఎవరికైతే ఉంటాయో, ది రేర్ ట్రైట్స్ ఆఫ్ సచ్ ఎన్ ఎలైట్ పర్సన్ ఆర్ హిజ్ అడ్హెరెన్స్ టు ట్రూత్. వారు ఎవరు ఏ విధంగా ఉంటారంటే యథార్థంకి కట్టుబడి ఉంటారు. మరి ఆ యథార్థానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిత్వమే మన స్వామి. అదేవిధంగా హిజ్ జనరస్ నేచర్ ఇన్ గివింగ్ చారిటీ. మరి ఎవరైనా సరే మాకు ఇలా ఆపదలో ఉన్నాం అనేవాడికి స్వామి వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కానీ లేదా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ద్వారా కూడా ఆదుకుని వారిని కాపాడడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత చారిటీ అనేటువంటిది స్వామి యొక్క మహోన్నతమైనటువంటి లక్షణం. అదేవిధంగా ఆబ్సెన్స్ ఆఫ్ జలసీ, అసూయ అనేటువంటిది ఉండకూడదు. అది ఎక్కడా కూడా మనకు కనపడదు మన స్వామిలో. అదేవిధంగా బ్లెమిష్లెస్ క్యారెక్టర్, ఎక్కడా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆ క్యారెక్టర్ మనం చూసినట్లయితే ఎక్కడ చిన్న పిసర కూడా ఎక్కడ కూడా తేడా మనకి కనిపించదు. అదేవిధంగా మెర్సీ హీ ఎక్స్టెండ్స్ టు అదర్స్ యాజ్ వెల్ యాజ్ హిజ్ సింపతి. మరి స్వామి మనకి తీసుకున్నట్లయితే దయాస్వరూపుడు, దయాస్వరూపుడు, దయకి ప్రతిరూపం అన్నమాట స్వామి. అంచేత ఆపదలో ఉన్నాం స్వామి, మమ్మల్ని కాపాడండి స్వామి, అనారోగ్యాల నుంచి బయటపడేయండి స్వామి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వామి, గొడవల నుంచి బయటపడేయండి స్వామి, ఇలా ఎంతోమంది మనం మొక్కుకుంటుంటాం. సో ఆ మొక్కులన్నీ తీర్చేటటువంటి మహానుభావుడు మన స్వామి. అటువంటి స్వామి మెర్సీ హీ ఎక్స్టెండ్స్ టు అదర్స్ యాజ్ వెల్ యాజ్ హిస్ సింపతి. అంచేత ఆయన దయని ఎక్స్టెండ్ చేయడమే కాకుండా ఆ ఆపదలో ఉన్నటువంటి వారి యందు కూడా సింపతి మనకి చూపించి వారి ఆశీర్వాదం ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా ది ఈక్వానిమిటీ హీ మెయింటైన్స్ అండర్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే అన్ని పరిస్థితుల్లోనూ కూడా, అన్ని సందర్భాల్లోనూ కూడా ఈక్వానిమిటీ అనేటువంటిది, సమతాభావం అనేటువంటిది వారు ఎప్పుడూ కూడా మెయింటైన్ చేస్తుంటారనమాట. అంటే ఏమిటి? హీ విల్ నాట్ బి ఎలేటెడ్ ఎట్ హ్యాపీనెస్. ఏదో ఆనందం వచ్చిందని చెప్పి ఉప్పొంగిపోవడం, లేదనుకుంటే ఆర్ డిప్రెస్డ్ వెన్ గ్రీఫ్ స్ట్రైక్స్ హిమ్. ఏదన్నా బాధ వచ్చిందని చెప్పి కుంగిపోవడం కూడా ఉండదు. అంచేత బాధ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో, ఆనందం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో, ఆనందం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కూడా సమతాస్థాయిని తీసుకునేటటువంటి మహోన్నతమైనటువంటి ఆ మూర్తి సద్గురుమూర్తి. అంచేతనే వారిని చూసి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గెయిన్డ్ సుప్రీం నాలెడ్జ్ అబౌట్ గాడ్. అంచేత స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సే ఆ యొక్క మన జ్ఞానం అనేటువంటిది. అందుకనే స్వామి జ్ఞానస్వరూపి అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అటువంటి జ్ఞానస్వరూపిని మనం వారి నుంచి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేవిధంగా బీయింగ్ సాఫ్ట్ అండ్ జెంటిల్ డ్యూరింగ్ కాన్వర్సేషన్స్. మళ్ళా స్వామి యొక్క లక్షణం మనం తీసుకున్నట్లయితే బీయింగ్ సాఫ్ట్ అండ్ జెంటిల్. ఎప్పుడూ కూడా మనకి ఎంత నెమ్మదిగా ఉంటారో, ఎంత హుందాగా ఉంటారో మనం చూస్తుంటాం. మాట్లాడేటప్పుడు సభ్యులతో మాట్లాడేటోడు కానీ, ఇతరులతో మాట్లాడేటోడు కానీ, అతిథులతో మాట్లాడేటోడు కానీ మనం చూస్తుంటాం అన్నమాట. ఎంత వినయంతో, ఎంత వెనుకతో, ఎంత అణుకోగా మాట్లాడతారో. మరి అంత అణుకో, అంత వినయం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రాక్టీసింగ్ అహింస. మరి అహింసా సూత్రాన్ని, హింస అనేటువంటిది ఎక్కడ కూడా పనికిరాదు. ఓర్పు సహనంతో ఉండాలి. ఎవరైనా మనల్ని తిట్టినా కొట్టినా సరే మనం ఓర్పుతో సహనంతో ఉండాలి అని చెప్పి ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ విషయాలు మనకు ప్రబోధిస్తున్నటువంటి మహానుభావుడు. మరి ఈ 9 లక్షణాలు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి స్వామిలో కనీసం మనం కొన్ని లక్షణాలన్నీ సరే మనం అలవాటు చేసుకున్నట్లయితే మన జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అందుచేత ఈ పరమ పవిత్రమైనటువంటి
ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 4వ తేదీన ఆదివారం నాడు స్వామి విశాఖపట్నం మహానగరంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఉప్పలపాటి గణపతి వర్మ, శ్రీమతి శిరీష, కుమారుడు సత్య అనంత వర్మ, కుమార్తె భానుప్రత్యూష, తల్లిదండ్రులు శ్రీ బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఉప్పలపాటి గణపతి వర్మ, శ్రీమతి శిరీష దంపతులు, కుమారుడు సత్య అనంత వర్మ, కుమార్తె భానుప్రత్యూష, తల్లిదండ్రులు బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానుమతి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారు డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, శ్రీమతి మంజుల దంపతులు, శ్రీమతి పీబీటి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ వనపర్తి వెంకటాచలం, శ్రీమతి వరలక్ష్మి, కుమార్తెలు అనూష, అలేఖ్య, అల్లుడు రాజు, దక్షిక మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ డి జగన్నాథరాజు, శ్రీమతి నిర్మల, మోహన్ వర్మ, శిల్ప, హేమంత్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. నాలుగవ కుటుంబం శ్రీ కోరా సుబ్బారావు, శ్రీమతి అనంతలక్ష్మి సచివతి, పిల్లలు హారిక, శ్రీవల్లిక మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం శ్రీ మజ్జి మురళీధర్, శ్రీమతి సునీత దంపతులు, పిల్లలు సాయి భరద్వాజ, మణిమహేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వనపర్తి వెంకటాచలం గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ డి జగన్నాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోర సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మజ్జి మురళీధర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మహోన్నతంగా పొందడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ డివి నారాయణరావు గారికి, శ్రీమతి డివి రత్నం గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి ఆరాధన. అదేవిధంగా వారి పిల్లలు శ్రీ దిడ్డి సూర్యకుమార్, శ్రేయ, ఉమా, తేజ, నిహారిక, రీతు, తనుష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి రమేష్, శ్రీమతి శివకుమారి, కుమారుడు శ్రీహర్ష, కోడలు, మనవరాలు మరియు వారి కుటుంబ సభ్యులు. డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్, శ్రీమతి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. వడ్డాది శేషమ్మ గారి జ్ఞాపకార్థం పింగళి బాల త్రిపుర సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పింగళ శేషగిరి, శ్రీమతి శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కలిదిండి బాబిరాజు వర్మ, శ్రీమతి వరలక్ష్మి, ఉమామహేశ్వర వర్మ, నరసింహ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పేర్చర్ల సత్య సుబ్బరాజు, శ్రీమతి శ్వేత, ఉమా పూజిత మరియు వారి కుటుంబ సభ్యులు. పెన్మత్స జయశ్రీ గారి జ్ఞాపకార్థం శ్రీ పెర్మత్స విజయరామరాజు, జయధర్ వర్మ మరియు శ్రీమతి కీర్తన ప్రనుష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ సాగి నరసింహరాజు, శ్రీమతి వశశ్రీ బుచ్చి వెంకట నరసింహరాజు, ఉమామహేశ్వరరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దాట్ల వెంకటకృష్ణ వర్మ, శ్రీమతి ఉమాదేవి, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ డి సత్యనారాయణరావు, శ్రీమతి పార్వతి, దిడ్డి వాసు, వినీల్, విహాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ నడింపల్లి వాసు వర్మ, శ్రీమతి రమాదేవి, అఖిల్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి బంగారరాజు, శ్రీమతి సత్యకుమారి, కుమార్తె రిషితాదేవి, శ్రీనివాస్ విఘ్నేశ్ వర్మ మరియు మనవడు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ టీవీవీఎన్ రాజు, శ్రీమతి సుజాత, లక్ష్మీ పల్లవి, పోస్పాటి వెంకట సంతోష్ రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ బిర్రా ప్రభాకర్, శ్రీమతి భవానీ, అకిత, రోహిత్, ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వివి రత్నకుమార్, శ్రీమతి వసుంధర, ఉమా ప్రవళిక మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వనపర్తి శ్రీనివాస్, శ్రీమతి వి కృష్ణమాధురి, ఉమా కార్తీక్ రాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి దిడ్డి సత్యవతి, దిడ్డి జయరావు, శ్రీమతి అనిత, ఉమా శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గుత్తుల వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, ఉత్తమ్, అనూష్, సుమ, శ్రీకృష్ణ, శివేష్, జయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ బెక్కం వెంకట నరసింహమూర్తి, శ్రీమతి బెక్కం భవానీ, కుమారులు సత్య రాఘవేంద్ర, వెంకటాదిత్య కుటుంబ సభ్యులు. శ్రీ నూనె కృష్ణ, శ్రీమతి సంధ్యారాణి, పాప తరీష్, తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీశైలపు వీరభద్రాచార్యులు, శ్రీమతి భవానీదేవి, శ్రీకాంత్, శ్రీదేవి, శ్రీ సౌమ్యాదేవి, పురుషోత్తం, బిహెచ్ సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. పిఠాపురం శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు, కుమారుడు చింతపల్లి వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, మనవడు అనిరుద్ధ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. విశాఖపట్నం శ్రీ తామ్రపల్లి అక్కాబత్తుల ఆచారి, శ్రీమతి రమణమ్మ, వీర వెంకట సత్యనారాయణ, గంగా లక్ష్మీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. కసిరెడ్డి అప్పారావు నాయుడు, శ్రీమతి గంగా భవాని, హర్షవర్ధన్, నవ్యజ్యోతి, రియాన్స్, హైనాన్స్
మరియు వారి కుటుంబ సభ్యులు. కాకినాడ శ్రీ గోసుల సూర్యనారాయణ శ్రీమతి కమలా దంపతులు ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించమని స్వామివారి ఆశీస్సులు కోరుతూ. విశాఖపట్నం పొలవర్తి అనంతలక్ష్మి గారు, నాగ వెంకట సత్య సాయినాథ్, శ్రీ రమ్య సార్విక్, కిరణ్ కుమార్ స్వామి ఆశీర్వాదంతో మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలని. మరియు వడ్డాది సత్యనారాయణమూర్తి గారి జ్ఞాపకార్థం శ్రీమతి వడ్డాది నాగమణి కుమారుడు కిషోర్ కళ్యాణ్, వాడ్రేవ్ ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు. గట్టి శ్రీనివాసు శ్రీమతి అనురాధ కుమారుడు గట్టి శ్రీరాజ్ వర్మ, హేమసాయి లత, కేయాన్స్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ వేముల రాజేష్ శ్రీమతి విజయశాంతి దంపతులు, ఉమా హర్ష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి పెన్మత్స లక్ష్మి కుమారుడు నరసింహరాజు, కుమార్తె రేవతి మరియు వారి కుటుంబ సభ్యులు. కొవ్వూరు వరలక్ష్మి, కొవ్వూరు సూర్యనారాయణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. అల్లూరి పద్మ, అల్లూరి సాయి అశ్విన్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వేగేసిన ఉమావారాహి, వేగేసిన అగస్త్య వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పివిబి పద్మారావు, శ్రీమతి రత్నమాణిక్యం, సత్యశిరీష, ఉమామహేశ్వరి, వి వెంకటేషు మనవడు హేమంత్ షా మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి పెనుమల్లు సూర్యనారాయణమ్మ, వైఫ్ ఆఫ్ అప్పారావు, సుబ్బిరెడ్డి, సుజాత, తులసీనాథ్ రెడ్డి, లక్ష్మి, రాముడికి ఆరోగ్యం చేకూర్చమని కుటుంబ సభ్యులు. తర్వాత శ్రీమతి బండారి వరలక్ష్మి, సబ్బవరపు పూర్ణ, నూకరాజు రెడ్డి, లక్ష్మి, ఎర్ని నాయుడు, సింహాద్రి దుబాయ్ జాబ్కి వెళ్ళాడు, క్షేమంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి గురాల పద్మ, అనూష, ఉమాశ్రీ వినయవతి, అల్లుడు కోతా ప్రసాద్ రెడ్డి, మనవడు హుస్సేన్, గౌరీ స్వరూపు కుటుంబ సభ్యులు అందరూ స్వామి లక్ష్యంలో ఉండాలని. శ్రీకాకుళం శ్రీ బర్ల వెంకటరమణ, శ్రీమతి కుసుమకుమారి, కుమార్తెలు తనుజ, సౌజన్య, అల్లుళ్ళు చంద్రశేఖర్, నాగరాజు, మనవరాళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులు. మంత్రి శ్రీనివాసరావు, శ్రీమతి ఇందిర, పిల్లల దినేష్, ఉషా కుటుంబ సభ్యులు. ఐక శ్రీనివాసరావు, శ్రీమతి జగదీశ్వరి, కుమారుడు బాబ్జీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగుండాలని గొలివి శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గంటల శ్యామ్ సుందర్రావు, శ్రీమతి భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా శ్రీకాకుళం నుండి ఆ హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా విశాఖపట్నం నుండి స్వామివారి యొక్క గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఒప్పలపాటి గణపతి వర్మ, శ్రీమతి శిరీష, కుమారుడు సత్యానంత్ వర్మ, కుమార్తె భాను ప్రత్యూష, తల్లిదండ్రులు బుచ్చి వెంకట సత్యనారాయణరాజు, శ్రీమతి భానువతి గారి కుటుంబ సభ్యులకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన డాక్టర్ పింగళ ఆనంద్ కుమార్ గారు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వనపర్తి వెంకటాచలం గారికి, వారి కుటుంబ సభ్యులకి, జగన్నాథరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కోరా సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, మజ్జిం మురళీధర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. విజయనగరంలో స్వామి మే 4వ తేదీన వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ, శ్రీమతి విజయ దంపతులు మరియు వారి కుమారుడు శ్రీనివాస్ వర్మ, శ్రీమతి రిషిత మరియు వారి మనవడు అవ్యయ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి, వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం విజయనగరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ అమలకంటి అనిల్ సుబ్రహ్మణ్యం, శ్రీమతి ఉమాదేవి, కుమార్తె యశస్విని, కుమారుడు నాగ వెంకట్ సన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ పాకలపాటి సీతారామరాజు గారు, శ్రీమతి సరస్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పాకలపాటి విశ్వనాథ సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి మౌనిక, సంతోష్, హర్ష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి రామకృష్ణరాజు, శ్రీమతి హరిత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి వెంకట సత్య రాజీవ్ వర్మ, శ్రీమతి దివ్య, వారి పిల్లలు వర్ణిక శ్రీవాంశ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ పాకలపాటి సుమంత్ వర్మ, శ్రీమతి ఆశ, వారి పిల్లలు కార్తీక్ వర్మ, సౌమ్య వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ దంతులూరి హరివర్మ, శ్రీమతి శివ రేవతి, వారి కుమారుడు రిషివర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. విజయనగరం జిల్లా పెరుమాళి గ్రామం నుండి శ్రీ కుచ్చర్లపాటి రమాదేవి గారు, వారి కుమారుడు అఖిల్ వర్మ, కోడలు వాసవి వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం విజయనగరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం విజయవాడ మహానగరం నుండి స్వామివారిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ వంగర లక్ష్మీ మనోహరమ్మ, శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ గారు, శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు, పాండు రంగాచారి గారు, దుర్గాప్రసాద్ గారు, రేణుకాదేవి గారు, వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ గారు, శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు, పాండు రంగాచారి గారు, దుర్గాప్రసాద్ గారు, రేణుకాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసారం చేశారు. అనంతరం విజయవాడ నుండి రెండవ కుటుంబం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ నడిపల్లి చంద్రశేఖర్, శ్రీమతి అంబికాదేవి దంపతులు, బాచిమంచి రామకృష్ణ, నాగ సంధ్య, అనన్య, వెంకట, అరిపాక ముత్యాలరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నడిపల్లి చంద్రశేఖర్, శ్రీమతి అంబికాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు బాచిమంచి రామకృష్ణ, నాగసంధ్య, అనన్య, వెంకట, అరిపాక ముత్యాలరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ఈశ్వర రసస్వరూప తేజస్సు రూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం కోటప్ప నగర్, గుంటూరు జిల్లా కోటప్ప నగర్ నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, పడాల శివశంకర్ రెడ్డి, శ్రీమతి హేమ, ఉషాశ్రీ, ఉమా శ్రీలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పడాల శివశంకర్ రెడ్డి, శ్రీమతి హేమ, ఉషాశ్రీ, ఉమా శ్రీలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటన చేశారు. అనంతరం భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి నిడదవోలు కామేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు ఆచంట వంశీ ప్రతాప్, శారద, శ్రీ జాహ్నవి, గుట్కూరి గోపాలకృష్ణ, శ్రీ వైష్ణవి, షా జుషధ్వజ, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి నిడదవోలు కామేశ్వరి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఆచంట వంశీ ప్రతాప్, శారద, వంశీ ప్రతాప్ గారు, శారద గారు, శ్రీ జాహ్నవి గారు, ఉట్కూరి గోపాలకృష్ణ గారు, శ్రీ వైష్ణవి గారు, వారి కుమారుడు షా జుషధ్వజ, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ఈశ్వర రసస్వరూప తేజస్సులో ప్రకటింప చేయడం జరిగింది. అనంతరం రాజమండ్రి వాస్తవ్యులైనటువంటి శ్రీ కుసుమంచి శ్రీనివాసరావు, శ్రీమతి సత్యమాత దంపతులు, వారి కుమారుడు శ్రీ కుసుమంచి రామ్ కుమార్, శ్రీమతి వాసవి నౌకరత్నం మరియు వారి మనవరాలు ఋగ్వేదశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని విజయవాడలో ఉన్నటువంటి వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కుసుమంచి శ్రీనివాసరావు, శ్రీమతి సత్యమాత దంపతులు. శ్రీమతి సత్యమాత గారికి ఆరోగ్యం ప్రసాదించాలని, అదేవిధంగా శ్రీ కుసుమంచి రామ్ కుమార్ గారికి కూడా ఆరోగ్యం ప్రసాదించాలని స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ కుసుమంచి రామ్ కుమార్, శ్రీమతి వాసవి నౌకరత్నం దంపతులు, వారి కుమార్తె ఋగ్వేదశ్రీ మరియు రామ్ కుమార్ గారు తల్లిదండ్రులు శ్రీ కుసుమంచి శ్రీనివాసరావు, శ్రీమతి సత్యమాత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి విజయవాడ వాస్తవ్యులు వంగర లక్ష్మీ మనోహరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రెండవ కుటుంబం నడిపల్లి చంద్రశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు, కోటప్ప నగర్ నుండి తొండపు మల్లేశ్వరి కుమారుడు సుబ్బారావు, గజవల్లి ప్రసాద్, శ్రీమతి శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, తర్వాత మానేపల్లి సురేష్, శ్రీమతి వెంకటలక్ష్మి, సాయి, తులసి మరియు
వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా వారందరూ కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా కోటప్ప నగర్ నుండి శ్రీ వేముల ఎర్రయ్య, శ్రీమతి భద్రమ్మ, మల్లికార్జున, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నారు. ఈ విధంగా స్వామివారిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ గారు, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నడిపల్లి చంద్రశేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి తొండపు మల్లేశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మానేపల్లి సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా శ్రీ వేముల ఎర్రయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించే ముందు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మరొక కుటుంబం రాజవరం నుండి శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు, శ్రీ చెన్నుపాటి నరసింహారావు గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీజ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు మరియు వారి కుమారుడు శ్రీ చెన్నుపాటి నరసింహారావు, కోడలు శ్రీమతి శిరీష, మనవరాలు శ్రీజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి వంగర లక్ష్మీ మనోహరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, నడిపల్లి చంద్రశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు, డాక్టర్ దుర్గాప్రసాద్, శ్రీమతి శారద, మోహన, మనస్విని, జ్యోతిరాదిత్య, కాశ్యప్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పడాల వెంకట నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రెడ్డి కలికిమూర్తి, శ్రీమతి పద్మావతి, ఉమామహేశ్వరరావు, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కె నరసింహారావు, శ్రీమతి నాగమణి, జయరాం, రుద్రకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, వంగర ప్రత్యూష, గానవి, శ్రేష్ఠ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇందుమతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కేవివి సత్యనారాయణ, కుమారి, రవితేజ, కేఎల్ వైష్ణవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చక్రం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, దండాబత్తుల ఉదయశంకర్, అరుణ, చైతన్య సుందర్, లిఖితామణి మరియు వారి కుటుంబ సభ్యులు, కాళ్ళ అచ్చన్న గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తొండపు మల్లేశ్వరి గారు, కుమారుడు సుబ్బారావు గారు, గజవెల్లి ప్రసాద్ గారు, శ్రీమతి శివపార్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, మానేపల్లి సురేష్, శ్రీమతి వెంకటలక్ష్మి, సాయి, తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, వేముల ఎర్రయ్య, శ్రీమతి భద్రమ్మ, మల్లికార్జున, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కడియం పోసిబాబు గారు, తల్లి కడియం వరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కడియం ప్రకాశ్రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కడియం రామకృష్ణ గారు, వీళ్ళంతా గుడివాడ నుండి స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కడియం పోసిబాబు గారు, కడియం వరలక్ష్మి గారు, కడియం కడియం ప్రకాష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కడియం రామకృష్ణ గారు, వారి కుటుంబ సభ్యులు, కడియం కాశీ విశ్వనాథరావు గారు, వారి కుటుంబ సభ్యులు, ఉమ్ముదాల లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు, కొమ్మోజు వీరభద్రాచారి గారు, వారి కుటుంబ సభ్యులు, కేళ్ల రామ్మోహన్ రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కడియం సత్యేంద్ర కుమారు మరియు వారి కుటుంబ సభ్యులు, న్యూజెర్సీ USA నుండి కడియాల కృష్ణకిషోర్, శ్రీమతి నీలిమ, ఆరాధ్య, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు, USA వర్జీనియా బీచ్ నుండి బాచిమంచి రామకృష్ణ, శ్రీమతి నాగసంధ్య, అనన్య వెంకట మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 24 కుటుంబాల సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా విజయవాడ నుండి ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ వంగర లక్ష్మీ మనోహరం గారు, శ్రీనివాసరావు గారు, నాగరాజు గారు, పాండురంగాచారి గారు, దుర్గాప్రసాద్ గారు, రేణుకాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసరం చేశారు. అదేవిధంగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం నడిపల్లి చంద్రశేఖర్, శ్రీమతి అంబికాదేవి, వారి కుటుంబ సభ్యులు బాచిమంచి రామకృష్ణ, నాగసంధ్య, అనన్య, వెంకట, ఆరిపి,
అరిపాక ముత్యాలరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని మహోన్నతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వరరస స్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అదేవిధంగా మూడవ కుటుంబం గుంటూరు జిల్లా కోటప్ప నగర్ నుండి పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పడాల శివశంకర్ రెడ్డి, శ్రీమతి హేమ, ఉషాశ్రీ, ఉమా శ్రీలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం భద్రాచలం నుండి శ్రీమతి నిడదవోలు కామేశ్వర్ గారు, వారి కుటుంబ సభ్యుల ఆచంట వంశీ ప్రతాప్ గారు, శారద గారు, శ్రీ జాహ్నవి గారు, ఊటుకూరి గోపాలకృష్ణ గారు, శ్రీ వైష్ణవి గారు, వారి పిల్లలు కుమారులు షా జోషధ్వజ, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అదేవిధంగా రాజవారం నుండి శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు మరియు వారి కుమారుడు శ్రీ చెన్నుపాటి నరసింహారావు గారు, కోడలు శ్రీమతి శిరీష గారు, మనవరాలు శ్రీజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి విజయవాడ సభ్యులు వంగర లక్ష్మీ మనోహరం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, నడిపల్లి చంద్రశేఖర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కోటప్ప నగర్ నుండి తొండపు మల్లేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులు, కోటప్ప నగర్ నుండి మానేపల్లి సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు, వేముల ఎర్రయ్య గారు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన 5 కుటుంబాల వారికి కూడా స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది 24 కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. చేబ్రోలు నుండి శ్రీ బావిశెట్టి సుబ్బారావు, శ్రీమతి కన్నయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా విజయవాడ నుండి, అదేవిధంగా రాజవారం నుండి, అదేవిధంగా గుంటూరు జిల్లా వినుకొండ మండలం నుండి కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప యేసు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రకటన చేయడం జరిగింది. స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి హైదరాబాద్ వాలంటీర్లు, విశాఖపట్నం శ్రీ దిడ్డి సత్యనారాయణరావు గారు మరియు విజయనగరం నుండి శ్రీ అనిల్ గారు, శ్రీకాకుళం నుండి శ్రీ బర్ల రమణ గారు, విజయవాడ నుండి రేణుక గారు, చంద్రశేఖర్ గారు, వినుకొండ నుండి శ్రీమతి వరలక్ష్మి గారు, రాజవారం నుండి శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారు, అదేవిధంగా ఈ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఇంకా అనేక మంది వాలంటీర్లకు, సభ్యులకు కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు పరమ
जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसिनटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिनटुलनिदिगो हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति गैकोनुमु स्वामी हारति जय जय हारति हारति जय जय हारति మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.